అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్. ఫ్రెండ్స్, విద్యా దృక్పథాలకు సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు, నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను. ఓకే, చూడండి. ఫస్ట్ బిట్ చూడండి. ఆత్మజ్ఞానమే విద్య అని చెప్పింది భగవద్గీత. నెక్స్ట్ టు బ్రింగ్ అప్ అంటే డ్యూక్. ఇక్కడ ఆప్షన్ బట్టి ఇక్కడ చెప్తున్నాను. సో నెక్స్ట్, క్షత్రియులకు ఉపనయ వయసు ఏంటంటే 10 సంవత్సరాలు. విద్యలో సమానత్వం, సాభృతత్వం వీరి భావన అంటే బౌద్ధ విద్యా విధానంలో ఉంటుంది ఇది. నెక్స్ట్, లౌకిక విద్యా విధానం అంటే మలివేద కాలంలో చూడొచ్చు ఈ లౌకిక విద్య అనేది. మలివేద కాలంలో వచ్చేసి జైన విద్యా విధానం అండ్ భౌతిక విద్యా విధానం రెండు ఉంటాయి. నెక్స్ట్ చూడండి, సాహిత్యం అంటే ఇంగ్లీష్ సాహిత్యమే అని చెప్పింది లార్డ్ మెకాలే. నెక్స్ట్, భారతదేశ భాషా అభివృద్ధికి 1 లక్ష రూపాయలు గ్రాంట్ సహకరించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పేసి వుడ్ డిస్పాచ్ చెప్పడం జరిగింది. 20 మంది సభ్యులు గల కమిటీ ఏదంటే హంటర్ కమిషన్. శాడ్లర్ కమిషన్కు మరో పేరు ఏంటంటే కలకత్తా విశ్వవిద్యాలయం. విద్యలో పర్యవేక్షణ సంఖ్య పెంచాలి అని చెప్పింది హార్టాక్ కమిటీ. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ ఈ ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ వచ్చేసి సార్జెంట్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, కేబ్ వచ్చేసి 1921లో రావడం జరిగింది. నెక్స్ట్ 14 బిట్ చూడండి. కంపార్ట్మెంటల్ పరీక్షలు సిఫార్సు చేసిన వారు ఎవరంటే మొదలయ్యారు కమిషన్. నెక్స్ట్, నవోదయ పాఠశాల సిఫార్సు చేసిన వారు వచ్చేసి ఎన్పిఈ 1986. శ్రీ విద్యపై జాతీయ కమిటీ సంవత్సరం వచ్చేసి 1957-59. నెక్స్ట్, ఇంటర్ల సెమిస్టర్ విధానాన్ని ప్రతిపాదించింది ఆదిశేషయ్య కమిటీ. జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వచ్చేసి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. పార్లమెంట్ సభ్యులచే ఏర్పాటు చేసిన కమిటీ ఏంటంటే ఎన్పిఈ 1968. ఓబీబీ పథకాన్ని ప్రాథమిక ఉన్నత తరగతులకు విస్తరించాలని చెప్పింది జనార్దన్ రెడ్డి కమిటీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.